నమ్మకత్వం. అతను ఎంత రోషంగా ఉన్నాడో నేను అంతే ఉండాలి. కక్కుర్తి వ్యవహారం, నీచానికి దిగజారే వ్యవహారం నేను చేయకూడదు అనే భయం గుండెల్లో ఉండాలి. అతడు వచ్చాడు, కుష్టు వదిలించుకున్న కుష్టు పోయిన దరిద్రానికి ప్రతిగా నాకు తీసుకొచ్చి ఇచ్చాడు. ఇది ఏ తాలూకు? జబ్బు తాలూకు. ఏ తాలూకు? జబ్బు తాలూకు. వచ్చిన డబ్బు నాకెందుకు, వదిలేపో, ఎవరికో ఈపో, లేని వాళ్ళకి ఈపో అంటే వీడికి ఆగలా ఇక మనసు. ఆయన అంతే అంటాడులే, ఆయన తినడు ఇంకొకటి తిన్నాడు అని పక్కన ఏమేమి వచ్చింది లెక్కేసుకొని కూర్చున్నాడు. ఎంత తెగించాడంటే ఆ దైవజనుడి పేరే చెప్పి దాన్నే అడ్డం పెట్టి అవతలి వాళ్ళ దగ్గర అతని పేరుని దిగజార్చి, మరంతే కదా. ఎవరు పరువు తీశాడండి? ఎవరు పరువు తీశాడు? ఏమని చెప్పాడు? మా అయ్యగారే పంపించాడు. ఎంత దారుణం! అసలు దృష్టి ఎట్టుండాలి? డబ్బును ఆశ్రయిస్తేనా? దేవుణ్ణి ఆశ్రయిస్తేనా? ఎవరిని ఆశ్రయిస్తే, ఎవరి మీద ఆధారపడితే, ఎవరిని పాదాలు పట్టుకుంటే, ఎవరికి నమ్మకంగా బ్రతకడానికి పోరాడితే భూరాజులు కూడా ఆయన దగ్గరకు వచ్చి సాష్టాంగ పడే స్థితిలో నా దైవజనుడు ఉన్నాడు. దేవుని బట్టి సర్వ సంపదల కంటే నా దేవుడు ఎక్కువ. ధన కనక వస్తు వాహనాల కంటే నా దేవుడు ఎక్కువ. నా దైవజనుడు నాకు ఇచ్చిన మాదిరిది. హల్లెలూయా, హల్లెలూయా. నా ఆత్మీయ బిడ్డలకి ఈరోజు ఒక పాఠం తెలుసు, ఒక గొప్ప ధైర్యం నా బిడ్డలకి. లెక్క చేయడం ఎవరినని ఒంగొంగి దండాలు పెట్టడం, గందరగోళం అయిపోవటం, ఎవరన్నా వచ్చినా హడావుడైపోవటం, అబ్బో పెద్ద పుల్లి వచ్చింది, అబ్బో సింహం వచ్చి. వాళ్ళకి కొంచెం నొప్పిగానే ఉంటుంది. ఈడేందిరా యాడికి పోయినా బ్రహ్మరథం పడతారు, మనకి లెక్క చేయడిందని వాళ్ళకి బాధ కొంతమందికి. అసలు ఇదేమో ఏంది అసలు ఈడి గొప్పతనం ఏంది, అసలు ఏంది అనుకుంటుంటారు వాళ్ళు. నాకు తెలుసు, వాళ్ళు అనుకోకపోయినా వాళ్ళ పక్కన వచ్చిన వాళ్ళైనా అనుకుంటారు. అనుకోని దేవుని కార్యం జరుగుతున్నప్పుడు ఎవరన్నా వస్తే సడన్గా దాన్ని ఆపేసి గడగడగడ ఉడికిపోతారంట నేను ఇస్తానైంది. మరి వాళ్ళతో అధికారులు కదా, మరి వాళ్ళతో అట్లా అడ్రస్ కూడా ఉండరు సన్నిధిలో ఎగస్టాలు చేస్తే. ఎవరైనా ఇక మళ్ళీ వాళ్ళకి ఇంకా ఏముండదు, ఇక ఈగలు తోలుకుంటూ కూర్చోవటమే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మా ఇంట్లో పెళ్ళికి వస్తే ఆతిథ్యం ఇస్తా, ఆహ్వానిస్తా, సన్మానిస్తా, గౌరవిస్తా, డ్రింక్ ఇస్తా, జ్యూస్ ఇస్తా. సన్నిధిలోకి వస్తే మాత్రం మొత్తాన్ని హద్దుల్లోనే పెడతా, ఎవరన్నా రాని. స్తోత్రం. నా బిడ్డలకు తెలుసు, ఒక దేవుడికి తప్ప ఎవ్వరికి గడగడలాడేది లేదు, దడదడలాడేది లేదు, ఎవరికి భయపడేది లేదు, లెక్క చేసేది లేదు. అతిశయమా, గర్వమా అనుకో, అదే అనుకో. ఏం చూసుకోనరా, దేవుణ్ణి చూసుకోనరా. నా అతిశయము నీవే, నా ఆనందము నీవే, నా ఆరాధన నీవే. కొంతమంది అనుకున్నారని కూడా తెలిసింది అధికారులు. అక్కడికి పోతే అంత క్రమశిక్షణ రా బాబు, మనం ఎట్ట పెడితే అట్ట పోవటం లేదు, అడగండి టైం ప్రకారం పోదాం. పొరపాటును మనం ముందు పోయినా వెనక పోయినాడు కూర్చోబెడతాడు. ఆడ ఎందుకు వచ్చిన కూడా ఎప్పుడు కరెక్ట్ టైం ఎప్పుడు కనుక్కున్నప్పుడు పోదాం. నా బిడ్డలుగా ఉన్న మీరందరూ కూడా దేవుణ్ణి బట్టి నేను ఎలా అడుగులు వేస్తున్నానో
వారెంతటి వారైనా, వారు ఏది ఇచ్చేవారైనా తెచ్చేవారైనా, వాళ్ళు సౌండ్ అయినా లేకపోతే సౌండ్ కాకపోయినా, అసలు మనుషులతో ఈయన ఎలా వ్యవహరిస్తున్నాడు. ఒక దీనత్వానికి, ప్రేమకి తప్ప ఇక రెండో దాన్ని లక్ష్య పెట్టేదే లేదు. అంకితమై దేవుని పనికి యథార్థంగా నమ్మకంగా కష్టపడే దీనిలో వాళ్ళని లక్ష్య పెడతాను తప్ప ఎంతటి వారైనా డోంట్ కేర్. నా దేవుడే నంబర్ 1, నా దేవుడే మెయిన్. ఆయన తర్వాత అలాగని ఎవరిని మనం ఎక్కువ తక్కువ మాట్లాడడం, తృణీకరించం, లెక్క చేయకుండా ఉండం. వాళ్ళకి ఇచ్చే గౌరవం వాళ్ళకి ఇస్తాం అంతవరకు. చలో అవకాశం ఉంటే సువార్త జీవితం, లేదా బైబిల్ ఇస్తాం, ప్రార్థన చేస్తాం, ఏమీ పని మీది పోండి అంటాం. దైవజనుడు దేవుని మీద ఎలా డిపెండ్ అయ్యాడు, అసలు ఆయన దేవుని వైపు ఎలా దృష్టిస్తున్నాడు, ఆయన చూసి నేర్చుకో, నేను కూడా అటు తిరగాలని అలా మళ్ళాల్సింది. ఆయన దగ్గరకు వచ్చే సరుకు విషయంలో ఇటు దృష్టి పెట్టాడు. ఇదే టైప్ యేసు ప్రభు దగ్గర కూడా ఒకడు ఉన్నాడు, ఇస్కరియోతు యోధ. వాడి పని కూడా అదే పని. అరే రే రే ఇంత ఊరకు ఒక మాట అంటే చచ్చినోళ్ళు లెగుస్తున్నాడు. అమ్మ, ఇది సామాన్యమైన విషయం కాదు కదా. మృతులు సజీవులు అవుతున్నారు, రోగాలు వదిలిపోతున్నాయి, దయ్యాలు వెళ్ళిపోతున్నాయి. అసలు ఏంటి శక్తి, ఏంటి అసలు, ఏంటినా ఏం చేస్తున్నాడు? ఒలీవల కొండకి వెళ్తున్నాడు, రాత్రంతా ప్రార్థనలో గడుపుతున్నాడు. మిగిలిన 11 మంది ఈ చూస్తే వీడు మాత్రం సొమ్ము సంచి మీద పెట్టాడు దృష్టి. ఎంత వస్తుంది ఏ కాడికి వీడు చూపు, ఫస్ట్ నుంచి అదే చూపు. ఏం చూపు? ఎంత వస్తుంది నాకు చెప్పాలండి లెక్క అంటే. సరే నువ్వే ట్రెజరర్ పోరా అన్నాడు. ట్రెజరర్ అని వాడి ట్రెజరరీ ఇచ్చాడు వాడికి. అంటే సొమ్ము సంచి వాడికి అంటే వాడి చూపు అంతా దాని మీదే ఉంది. మిగిలిన వాళ్ళు ఎవరు కూడా దాన్ని లక్ష్య పెట్టలా. సొమ్ము సంచి పేతురు నీ దగ్గర పెట్టుకుంటావు, నాకెందుకయ్యా? ఆంధ్రయ్య నువ్వు నాకెందుకయ్యా? యోహాను వద్దు ప్రభా, నాకు నువ్వు చాలు, హక్ చేసుకుంటా. యాకోబు నువ్వు నాకెందుకులే. యోధా వచ్చాడులేండి. ఎవరికి వద్దంటే ఎవరు తీసుకుంటారా? నాకే అయ్యా, నేను తీసుకుంటే. ఎవరు? యోధా ఇస్కరియోతు. నాకీ సార్, మా సూపత దాని మీదే ఉందండి. అందులో మీరు మామూలు కార్యాలు చేయట్లే, ఎక్కడెక్కడ వాళ్ళంతా తీసుకొచ్చేస్తారు, సమృద్ధిగా ఉంటుంది. ఆ సంచిలో పెడితే ఆ సంచిలోంచి నా సంచిలో వేసుకో చేసాడు వాడు దొంగ అన్నాడు యోహాను. ఆయన పరిచర్య చేసుకుంటూ వెళితే ఎవరన్నా కృతజ్ఞత కలిగి ఏదన్నా ఇస్తే ఆ సంచిలో వేసేవాళ్ళు. ఆ సంచి వీడి దగ్గర పెట్టుకొని వీడు ఆ సంచిలో సరుకు కొట్టేసి వీళ్ళు ఏం చేస్తూ ఉన్నాడు. వాడు చూపు చూడండి, ఒక్క మైనస్, ఇంకేం లేవు వాడి దగ్గర. ఒక్కటే వాడి దృష్టి డబ్బు మీద పెట్టాడు, ఇంకేం లేవు, ఇంకా వేరేది వ్యవహారాలు ఏం లేవు. ఒక్కటే మైనస్, ఒక్కటే లోపం, కొంచెమే. ఆ కొంచెమే వాడి కొంప నిలువున ముంచి వాడి మెడకు వాడే ఉరేసుకునేటట్టు చేసింది. ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం. కొంతమంది దాని విషయంలో గ్రహింపలేక తమ్మును తామే పొడుచుకొని చచ్చారు అన్నాడు. దేవుణ్ణి ఎరగనప్పుడు మన దృష్టి దాని మీద పెడితే అర్థం ఉంది, తెలియదు కాబట్టి. సర్వకృపానిధి సంపదల గనైన యేసు దొరికినాక దాన్ని లెక్క కూడా చేయాల్సిన అవసరం లేదు. ఈరోజు లేకపోవచ్చు, నువ్వు దాన్ని వదిలేయి, దానికి వెళ్ళి చూడటం మానే. నీ అవసరతలు ఉన్నాయి, అక్కర్లు ఉన్నాయి, అప్పులు ఉన్నాయి, తిప్పలు ఉన్నాయి, డబ్బు అవసరమే కాదని నేను అనట్లా. కానీ నువ్వు పరిగెత్తే కొద్దీ అది నీకు అందకుండా పరిగెత్తిద్ది, నిన్ను పిచ్చోడిని చేసిద్ది, పిచ్చిదాన్ని చేసిద్ది. దానికి వెళ్ళి నీ దృష్టి పెట్టొద్దు అసలు. నువ్వు దానంతటికంటే ఎక్కువైన సంపదల గని నజరేయుడగు యేసు. సర్వకృపానిధివే సంపదల గనివి, సర్వకృపానిధివే సంపదల గనివి, సకలము చేయగలని వైపేనా కన్నులెత్తి చూచెదా. సకలము 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 చేయగల
నా కన్నులేతి చూచెదా. కలవరపడినే కొండల వైపు నా కన్నులెత్తుదునా. దేవునికి మహిమ. అధికారం కలిగిన వారి అధికారం వైపు మనం చూడాల్సిన అవసరం లేదు. మొర్దెకాయి ఎస్తేర్తో అన్నాడు, నువ్వు రాణివయ్యాను నేను బతికిపోతాను అనుకుంటావేమో పిచ్చిదానా, నువ్వు సహాయం చేయకపోతే మాకు దిక్కు లేదనుకున్నాయింది. నువ్వు చేయకపోతే వేరొక వైపు నుంచి యెహోవా మాకు సహాయం చేయను. నువ్వు అధికారి అయ్యావు, నేను రాణి అయ్యాను, అందరు తెచ్చింది నేను బాగుంటాను అనుకుంటున్నావేమో. జాగ్రత్త, నీకు ఇదే గతి పట్టింది. వార్నింగ్ ఇస్తే అప్పుడు తెగించిద్దాం. తెలుసు కదా మీకు. లెక్క చేయడు, అధికారాలను లక్ష్య పెట్టాడు. అధికారాలు ఆపదలో ఆదుకుంటాయని పొరపాటును కూడా అనుకోవద్దు. అధికారాలు ఆపదలో ఆదుకుంటాయని పొరపాటును కూడా అనుకోవద్దు. అధికారాలు బిల్డప్కే. ఓయ్ అబ్బా అన్నీ చూసి కాసి వడపోసి అక్కడ కూర్చున్నాం. స్తోత్రం. ఎవరెవరు ఎదురవుతుంటారు, ప్రాణానికి నా ప్రాణం అంటారు. ఎవరెవరు ఎదురవుతుంటారు, ప్రాణానికి నా ప్రాణం అంటారు. కష్టాలలో వారు కదిలిపోతారు, కష్టాలలో వారు కదిలిపోతారు. కరుణగల యేసు నాతో ఉంటాడు, కరుణగల యేసు నీతో ఉంటాడు. ఎవరికి ఎవరు ఈ లోకంలో, చివరికి యేసే పరలోకంలో. ఎవరికి ఎవరు ఈ లోకంలో, మనుషుల సాయము. మీరు పూర్తి చేయండి. రాజుల నమ్మిన మరెవరు నమ్మాలి? యెహోవాను ఆశ్రయించుట, యెహోవాను ఎంత మేలు, ఎంతో మేలు, ఎంత మేలు, ఎంతో మేలు. నా దగ్గరికి వస్తారు అన్నా, ఏదన్నా ఒక మాట చెప్పించండి అన్న, ఏదన్నా ఒక మాట చెప్పండి అన్న, మీరు చెబితే పని అయిద్దంటే. ఎవడు చెప్పాడు నీకు అంటాను నేను. ఎవడు చెప్పాడు ఆయన నీకు? నేను భూరాజులకు చెప్పను, అధికారులకు చెప్పను. నీకు మనసు ఉంటే, నమ్మకం ఉంటే, విశ్వాసం ఉంటే రాజుల రాజుకు చెబుతా. ఈ రాజులకు అధికారులకు అందరికీ భూపతులకు అధిపతి కూడా ఉన్నాడు. అతను నాకు పరిచయం, చాలా క్లోజ్ ఆయన. నేను చెప్పమంటే ఆయనకి చెబుతా. అంతేగాని ఫలానోళ్ళు వస్తున్నారు కదా, ఫలానోళ్ళు నువ్వు చెబితే కొంచెం ఏదో ఆలోచిస్తారంట కదా అంటే, కొన్ని విషయాల్లో నేను సహా ఆశ్చర్యపోయే పరిస్థితులు ఎదుర్కొన్నాను. స్టార్టింగ్ నుంచి చూసా అసలు ఎవరెవరు ఏందనేది. మరి అన్నీ నేర్పుకుంటూ వస్తాడు కదా మహారాజు. నేను ఎటు చూడాలో ఎటు చూడొద్దో అన్నీ మనుషులకి వెళ్ళి చూడాలా, అధికారులకి వెళ్ళి చూడాలా, డబ్బుకి వెళ్ళి చూడాలా, అన్నిట్లో ఆయనకి వెళ్ళి చూడాలా అనేది మొత్తం వరుసగా నాకు నేర్పుకుంటూ వస్తే, ఇప్పుడు ఆ ఒక్కడిని ఆధారం చేసుకుని నీకు దేని డబ్బును కానీ, మనుషుల్ని కానీ, అధికారాలని కానీ ఆధారపడింది లేదు. ఒంగొంగి దండాలు పెట్టింది అంతకన్నా లేదు. చెప్పమంటే ఆయనకి చెబుతా. వీళ్ళన్నా నమ్మదగిన వాళ్ళు నాకు తెలియదు, కానీ ఆయన మాత్రం నమ్మదగినవాడు. ఎవరు వచ్చినా అదే. ప్రియులారా, అసలు ఏం భూరాజులు వచ్చి దైవజనుడికి సాష్టాంగం పడుతున్నారంటే, అధికారులు వచ్చి ఆయన ముందు గడగడలాడేటట్టుగా దేవుడు చేశాడంటే, అసలు దైవజనుడు ఎవరిని పట్టుకుంటే ఈ కార్యం జరిగింది? దేవుణ్ణి బట్టి. ఇప్పుడు గేహాజీ దృష్టి ఎటు ఉండాలి?
సిరియా సైన్యాధిపతి ఆయన, వచ్చినోడే సామాన్యుడా? మనం చూస్తాం సరుక్కెళ్ళే, అక్కడ అధికారి కూడా ఆయన వస్తే మంది మార్బలం వస్తుంది. సిరియా ఆ రాజ్యం మొత్తానికి రాజు ఉంటే ఆ రాజు కింద సైన్యాధిపతి, ఒక సైన్యం, ఒక టీం మొత్తం ఆ రాజ్యాన్ని భద్రపరిచే టీం అంతా కూడా ఆయన చేతుల్లోనే ఉంటుంది. అంత పెద్ద అధికారి. అలాంటి వాడు వస్తే ఇంట్లోంచి బయటికి రాల ఎలీషా. చూశారు మరి? అంటే అంత గర్వంగా ఉండండి అని. గర్వం కాదు అది, ప్రార్థనలో ఉన్నాడు, దేవునితో ఉన్నాడు. ఈయన వచ్చి నిలబడ్డాడు. ఎందుకు వచ్చాడో ఆడు ప్రార్థనలో కనిపెట్టాడు. లోపల టీవీ చూస్తా, సెల్ ఫోన్ చూస్తా కూర్చోలా, లేకపోతే పిచ్చపాటి ముచ్చట్లలో కూర్చోలా, ప్రార్థనలో ఉన్నాడు. వచ్చినోడు ఎందుకు వచ్చాడో తెలుసు. అతను కుష్ఠరోగంతో వచ్చాడు. వెళ్ళి యోర్దాన్లో 7 సార్లు మునగమను, బాగుపడతాడు పొమ్మని చెప్పి లోపలే ఉండి చెప్పాడు ఏం చేయాలో. మండిపోయింది నయమానికి. బోల్డంత సరుకు తెచ్చాను, సరే సరుకు సంగతి తీసేయండి, నా రేంజ్ ఏంది? సిరియా సైన్యాధిపతిని నేను వస్తున్నానంటేనే ఒకటికి నిద్ర పట్టదు. అట్లాంటిది ఇంత మనిషిని నేను ఇంతమంది మార్బలను వేసుకొని, ఇంత సరుకు వేసుకొని, ఇంత అధికారిని అయ్యుండి నేను వస్తే లోపల నుంచి బయటికి రాడా? తిప్పరారదం తిప్పాడు. వెళ్తా ఉంటే పనివాడు చెప్పాడు, ఏదైనా మీ పద్ధతి నచ్చలేదు సార్ నాకు. ఏంట్రా నచ్చేది దుర్గా? నా రేంజ్ ఏందిరా? సిరియా మొత్తం గడగళ్ళు ఆడిపోయింది. ఇదెంతరా? ఇదెంత? ఇతనెంత? ఇతనేమన్నా అధికారా? ఇతనేమన్నా రాజా? ఒక సేవకుడు, దేవుని భక్తి చేసుకునేవాడు. సరిగా తిండి ఉండదు, సరిగా వస్త్రం ఉండదు, సరైన ఇల్లు ఉండదు, సరైన బతుకు ఉండదు. అంత గర్వం అయితే ఎట్లరా? తగ్గింపు ఉండదు మనిషికి, దీన మనసు ఉండదు. వాళ్ళే చెబుతారు కదా దీన మనసు తగ్గింపని. ఇంత గర్వం అయితే ఎట్లా? ఇంటి ముందుకు వచ్చినోడిని కనీసం ఎవడైనా మర్యాదగా పలకరిస్తాడు, బాగోగులు అడుగుతాడు. ఇదేంట్రా తెచ్చి? నాకు అసలు నచ్చలైతున్న పద్ధతి. ఇట్లాంటి వాడి దగ్గర దేవుడు కూడా ఉండడు. మరి అంతే కదా మానవ కొలతలో. అందుకే మండి వెళ్ళాడు నయమాను. అప్పుడు పనోడు అన్నాడు, నాయనా నువ్వు అధికారికి వచ్చావా, పేషెంట్కి వచ్చావా? నువ్వు అధికారి అయితే సిరియాలో నాయనా, దైవజనుడి ముందుకు వచ్చినప్పుడు, దైవ సేవకుడు ముందుకు వచ్చినప్పుడు నీ అధికారాలు, నీ డబ్బు, నీ హోదా, నీ ఘనత తీసి పక్కన పెట్టు. నువ్వు ఒక సమస్య కలిగిన వ్యక్తివి, నువ్వు పేషెంట్వి, అంతే, రోగివి. ఆయన ఏం చెప్పాడు? నీవు ఏ సమస్యతో వచ్చావో దానికి పరిష్కారం చెప్పాడు. చెప్పింది చేయాలా నోరు మూసుకొని. అంతేగాని ఆయనను ఎంచకూడదు. చెప్పండి ఏం చేయకూడదు? ఆయన్ని ఎంచకూడదు, ఆయన్ని విమర్శించకూడదు, ఆయన్ని వ్యతిరేకంగా ఆలోచించకూడదు. భయం ఉండాలి, గౌరవం ఉండాలి. దైవజనుడు అంటే నీకేమి తిక్కలుగా ఉందేంది? అదే మనిషి బయటకు వచ్చి, అయ్యా నయమానో, నీ అవతారం చూశాను, 1 సంవత్సరం పాటు దూలగొండి చెట్టు తీసుకొని సంవత్సరం పాటు రోజు పొద్దున సాయంత్రం 3 సార్లు పూసుకోయ్యా అంటే చెయ్యవు అని చెప్పాడా బైబిల్ అని అంటారేమో. చెప్పకపోయినా అర్థం అదే. ఒక కష్టమైన క్లిష్టమైన పని చేయమని చెబితే నువ్వు చేస్తావు కదా, అదేం చెప్పలేదు కదా. యోర్దాన్లో 7 సార్లు మునగమన్నాడు. ఇంకేం సింపుల్, స్నానం చేయవయా బాగుపడతావని సమస్యకు పరిష్కారం చేతి నువ్వేమయ్యా తెగ ఫీల్ అయిపోతున్నావు. ఇంత ఆవేశం అయితే ఎట్లయ్యా నీకు? అంతేనంటావా? తిప్పరారథం అన్నాడు మళ్ళీ. దేవునికి స్తోత్రం. కాదురా, నేను ఒక రేంజ్ ఆఫీసర్ని కదా, నాకు స్థాయి ఉంది కదా, నాకు క్యాడర్ ఉంది కదా, ఇంత మనిషిని వస్తుంటే అసలు ఆ మనిషి అబ్బే సరేలేరా, నువ్వు చెప్పింది కూడా కరెక్ట్. ఇప్పుడు మనం పేషెంట్లుగా దైవసేవకుడు అంటే మరి దేవుని ప్రతినిధి కదా. సరేలే ప్రకారం ఆయన వెళ్ళి 7 మార్లు మునిగి 7వసారి పైకి లేచినప్పుడు టోటల్ బాడీ మొత్తం కూడా మారిపోయింది. మా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన ఒక అధికారి కూడా. అతని అధికారాన్ని లక్ష్య పెట్టలా,
డబ్బును లక్ష్య పెట్టాలా వల్లే మారిపోయినానుంది దేవుని వాక్యంలో. దైవజనుడు మాట నదులు ఉంటాయి, చాలా ఉంటాయి, ఆయన చెప్పాడు వినాలా. అంతేగాని మళ్ళా అడ్డ ప్రశ్నలు, ఆయన అక్కడే ఎందుకు మునగాలి, మా ఇంట్లో హౌస్లో నేను దూకొచ్చుగా, లేకపోతే మా ఊళ్ళో నది ఉంది ఆడ మునిగేదా, అడ్డ ప్రశ్నలు అడ్డ సలహాలు ఈటాలు అడగటాలు చేయకూడదు. చెప్పింది చేయి అంతే, తర్వాత పని దేవుడు చూస్తాడు. ఇక దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ప్రియులారా, టోటల్గా నేను చెప్పే ఈ మాట దయచేసి మీరు సీరియస్గా తీసుకోండి. గెహజీ దృష్టి, యోధా దృష్టి దేని మీదకి వెళ్ళింది? చివరికి ఏ గతి పట్టారు? ఒకడేమో కుష్ఠ తగిలించుకుంటే, మరొకడేమో ఊరేసుకొని తన ప్రాణాన్ని తనే తీసుకునే దౌర్భాగ్య పరిస్థితి వచ్చింది. యేసు ప్రభు నోట నుండి వెలువడేటువంటి జీవవాక్కులను అతడు లక్ష్య పెట్టలా. యేసు ప్రభు చేస్తున్న కార్యాలు పరిశుద్ధాత్మ వల్ల చేస్తున్నాడని పరిశుద్ధాత్మను ఆశ్రయించలా. ఈ దృష్టి ఏకాడికి సొమ్ము సంచి మీదే, డబ్బు 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 డబ్బు. ఫలితంగా ఏం జరిగిందో మీకు తెలుసు. ఈరోజు మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను. దేవుణ్ణి ఎరక్కముందు ఒకవేళ నువ్వు అటు ఇటు చూపు పెడితే అది వేరే సంగతి. దేవుణ్ణి ఎరిగిన తర్వాత కూడా నీ దృష్టి ఎటు పోతుంది? దేవునికి వెళ్ళి చూస్తున్నావా, లేకపోతే లోక సంబంధమైన ఆశీర్వాదాలు పొందినటువంటి వ్యక్తుల వైపు, వాళ్ళ అధికారాల వైపు, వాళ్ళ డబ్బు వైపు చూస్తున్నావా? ఒకవేళ ఆ లోపం నీ దగ్గర ఉంటే దయచేసి మానుకు వదిలేసి మనుషులకు ఒంగొంగి దండాలు పెట్టడం కాదు, దేవుని ఎదుట ప్రతి విషయానికి సాష్టాంగ పట్టు నేర్చుకో. అలాగని మనుషుల్ని అగౌరవపరచొద్దు, మనుషుల్ని తృణీకరించొద్దు. మొదటిసారి ఎలీషా రాలేదు కానీ రెండోసారి ఎలీషా వచ్చాడు, అది మర్చిపోవద్దు. కార్యం జరగకముందు చెప్పాడు పోయి మునగమని చెప్పి అక్కడ వెళ్ళి కార్యం జరిగేటట్టుగా, అతను పొందేటట్టుగా ప్రార్థన చేశాడు. ప్రార్థన ఆలకించి దేవుడు అక్కడ నయమాన్ని బాగు చేశాడు. కార్యం జరిగినాక వచ్చాడు ఆయన. వచ్చి అప్పుడు చెప్తాడు, కొన్ని సలహాలు చెప్పి వెళ్తాడు లోపలికి. అలాగని నువ్వు ఇతరుల అధికారులను తృణీకరించమనో లేకపోతే ధనవంతుల్ని నువ్వు తృణీకరించమని నేను చెప్పట్లా. డిపెండ్ అవ్వద్దు, దృష్టి అటు పెట్టొద్దని చెబుతున్నా. ఒకవేళ నువ్వు ఆనుకున్నావా అధోగతి పాలవుతావు. నీకు బుద్ధి చెబుతాడు దేవుడు. పర్వాలేదులే, నాకు వీళ్ళు ఉన్నారు, పర్వాలేదులే, నాకు వాళ్ళు ఉన్నారని ఎవరి మీదనైనా నువ్వు డిపెండ్ అయ్యావా, బుద్ధి చెబుతాడు. ఇక మళ్ళీ ఇంకోసారి ఆధారపడకుండా నీకు సిగ్గొచ్చేటట్టు చేస్తాడు. చెయ్యాలి, చెయ్యును గాక, నీకైనా నాకైనా. ఎందుకంటే మన దృష్టి అటు వెళ్ళకూడదు. అందరు ఆమెను అన్నారా? అనలా, నాకు వినపడింది. మామూలు కాదు మీరు. దేవునికి మహిమ. అది మొదటిది. ఆత్మీయ నాయకునికి నిన్ను అప్పచెప్పినటువంటి, నిన్ను ఒక పనికి పెట్టుకున్న యజమానుని దగ్గరైనా, లోకంలో పనిచేసేటప్పుడైనా సరే, పనికి పెట్టుకున్న యజమానుని దగ్గరైనా ఏది చెప్పాడో దాని మీద దృష్టి పెట్టాలి కానీ అనవసర వాటిలోకి ఇన్వాల్వ్ అవ్వకూడదు. ఆమెకు భర్త లేడు, ఆమె భర్త ముసలివాడు, పిల్లలు, ఇవన్నీ ఎందుకయ్యా నీకు? ఈ ఎంక్వైరీలు ఎందుకు నీకు? మంచిగా డబ్బులు ఎత్తుంటే తీసుకోడేంది, అయ్యో ఇదేంది అనో. ఒకవేళ ఆయన స్వీకరిస్తే బాగానే ఇచ్చినట్టున్నారుగా, బాగానే వచ్చింది. అబ్బో, దృష్టి అటు కాదు, ఉండాల్సిందికి వెళ్ళి ఉండాలి. స్తోత్రం. మరికొంతమంది దృష్టి, దైవజనుడు, సేవకులు తినే తిండి గురించి, కట్టే బట్ట గురించి, తిరిగే వాహనం, దృష్టి అటు ఉంటుంది. వాళ్ళకేమండే, వాళ్ళకేం కమ్మగా తింటారు, తిరుగుతారు. నేను చెబుతున్నా, ఈరోజు నేను తింటున్న ఆహారం ఈరోజు తింటాం కాదు. యేసు ప్రభు పరిచర్యలోకి వచ్చిన ఆ రోజు నుంచి ఈ రోజు దాకా అవసరాన్ని బట్టి కొన్నిసార్లు పచ్చడి తిన్న అనుభవాలు నేర్పాడు, అనుభవం కోసం నేర్పాడు. కానీ నేను ఈ పదార్థం తినాలి అని నా మనసుకు నేను అనుకుంటే నాకు తినిపించకుండా ఒక్కసారి కూడా లేడు యేసయ్య. ఈ పదార్థాన్ని నేను తినాలి అనుకుంటే ఎట్టి పరిస్థితుల్లో ఆ రోజు అది వచ్చి నా ముందు ఉంటుంది. నేను తినలేదంటే మళ్ళీ దేవుని ముందు దోషినవుతా. నేను తినాలనుకున్న ప్రతి పదార్థాన్ని నా ముందుకు తీసుకొచ్చి పెట్టాడు ఆయన.
నేను కొనుక్కొని తినలేని స్థితిలో ఉన్నప్పుడు సైతం నా ఇంటికి పంపించాడు ఆయన. ఎవరినో ప్రేరేపిస్తాడు. రొయ్యల కూర కొంచెం ఇష్టంగా తింటాను నేను. ఆ రోజు ఎందుకు నేను రొయ్యల కూర తినాలనిపించింది నాకు, నా మనసుకి. నేను ప్రార్థన కూడా చేయలే ఆయన ముందు. అయ్యా నాకు ఈరోజు రొయ్యల కూర పెట్టి ప్రభు అనలా. నేను అసలు మనసులో అనుకున్నా రొయ్యల కూర తిని చాలా రోజులు అయింది. పక్కింటి వాళ్ళతో మాట్లాడాడు. మనమే వాళ్ళని అడగల. వాళ్ళు రొయ్యలు తీసుకొచ్చుకొని శుభ్రంగా మంచిగా వండి సమృద్ధిగా ఒక గిన్నె నిండా వేసి అదే రోజు, మళ్ళీ ఇంకో రోజు కాదు, మరుసటి రోజు కాదు, ఏ రోజు అనుకున్నాను అదే రోజు చక్కగా తీసుకొచ్చి ఆ గిన్నె నిండా ఇచ్చేశారు. తినాలనుకున్న రోజు నేను భోజనం దగ్గర కూర్చున్నప్పుడు ఆ కూర నా భార్య నాకు వడ్డిస్తుంటే అది తినే ఆనందమేమో కానీ దాన్ని చూసి ఏడుపు వచ్చింది నాకు. ఎంత సెన్సిటివ్గా ఉంటావు యేసయ్య నువ్వు, ఎంత సున్నితంగా నా భావాలు గుర్తిస్తావు నువ్వు. అసలు ఏమిటి ఈ అనుబంధం, ఎలా గ్రహిస్తావు నువ్వు? రొయ్యల కూర వచ్చిందన్న ఆనందమేమో కానీ నేను ఈరోజు తినాలనుకున్నది నా ముందుకు వచ్చినందుకు అది దాన్ని చూసి ఏడుపు వచ్చింది. ఏడుచుకున్నా. నీ ప్రేమ అయ్యా, నీ ప్రేమ. ఎప్పుడూ తన బిడ్డల్ని ఆయన ఇదిలో ఉంచడు, దిగజారిన స్థితిలో ఉంచడు. ఒకవేళ అవసరం అయితే అనుభవం కోసం నీకేదన్నా కరువు రాణిస్తాడేమో కానీ ఆ అనుభవం నువ్వు నేర్చుకున్న తర్వాత సర్వ సమృద్ధితో నింపుతాడు ఆయన. నిన్ను సర్వ సమృద్ధితో నింపుతాడు ఆయన. నీకేదన్నా కరువు రాణిస్తే, అక్కర రాణిస్తే, దరిద్రత రాణిస్తే, లేమి రాణిస్తే అవసరాన్ని బట్టి అనుభవం కోసం నీకు ఒక బ్రతుకు పాఠాన్ని నేర్పడం కోసమే రాణిస్తాడు కానీ అది ఆయన చిత్తం కాదు. నువ్వు సమృద్ధిగా తినాలి, తృప్తిగా ఉండాలి, ప్రశాంతంగా ఉండాలి, అందరికంటే ఎక్కువగా నువ్వు బాగుండాలని కోరుకుంటాడు ఆయన. నిజం. ఆయనకి వెళ్ళి చూడాలి, నేర్చుకోవాలి. దేవుడు ఆశీర్వదించి ఒకవేళ దేవుడు నీ ముందు పరిశుద్ధులు సాటి విశ్వాసులే దీవించబడి ఉండొచ్చు. వాళ్ళు ఏం తింటున్నారు, వాళ్ళు ఏం కడుతున్నారు, వాళ్ళు ఎందులో తిరుగుతున్నారు, నీ చూపట్టు పెట్టవాకు. ఇదే నేను ప్రార్థనకి వెళ్తున్నా, వాళ్ళు ప్రార్థనకి వెళ్తున్నారు, వాళ్ళు ఏం అట్టయిపోతున్నారు, నేను ఎట్టయిపోతున్నా, వాళ్ళకి వెళ్ళి చూసావంటే పోతావు, ఇంకా పోతావు పాతాళానికి. అస్సలు చూడవాకు. వాళ్ళని ఆశీర్వదించిన దేవుడు నా దేవుడు, నన్ను కూడా తప్పకుండా దీవిస్తాడని ఆయన వైపు చూడు. దృష్టి అడ్డుపెట్టు. యేసయ్య వాళ్ళని బ్లెస్ చేసావు, నన్ను కూడా దీవించు. సేవకుడు సేవకురాలు వాళ్ళ సేవను నువ్వు దీవించావు, వాడుకుంటున్నావు, నన్ను కూడా వాడుకోను. వాళ్ళు అలా చేస్తున్నారు, వాళ్ళు ఇలా చేస్తున్నారని సేవకులు ఇతరులను చూసి నువ్వేం ఫీల్ అవ్వాల్సిన అవసరమే లేదు. వాళ్ళు తిప్పలు పడ్డారు, నమ్మకంగా ప్రభు ముందు కూర్చున్నారు, వాళ్ళని హెచ్చించి వాడుకుంటున్నాడు దేవుడు. నువ్వు కూడా అలా కాచుకో, నువ్వు కూడా అనుభవాలు సాధన చేయి, నిన్ను కూడా తీసుకొచ్చి నిలబెడతాడు. ఆయనకేం పక్షపాతం ఏంటి? మనందరం ఆయన కొడుకులం కూతుళ్ళం అండి. అమ్మ ఒక కొడుకుని ప్రేమించి ఒక కొడుకుని ద్వేషించిద్దా? తన కడుపును పుట్టిన ప్రతి బిడ్డని అమ్మ ఈక్వల్గానే ప్రేమించింది. నేను అమ్మ కంటే శ్రేష్ఠుని అన్నాడు. ఒకవేళ బుద్ధుల్ని బట్టి అమ్మ నా పక్షపాతం చూపించిద్దేమో. ఆ పెద్దోడు కాస్త పర్లేదు, ఈ చిన్నోడు దరిద్రుడు చెప్పిన మాట ఇన్ని సావుడు అని కొంచెం అట్లా చూడవచ్చు. కానీ యేసయ్య పక్షపాతము లేనివాడు, అందరినీ సమంగానే చూస్తాడు. వాడు కష్టపడ్డాడు, నువ్వు కూడా కష్టపడు, నీకు కూడా దీవెన వస్తుంది, ఇస్తాడు నీకు కూడా. నువ్వు ఆదివారం ఒక కూటంలో వాక్యం చెబుతావు, ఇక 6 రోజులు తిరుగుతూ ఉంటావు, సోది మీటింగ్లు వేసుకుంటా. ఎట్లా నువ్వు సేవలో ముందుకెళ్తావు? అవతల వాళ్ళు ముందుకెళ్తానంటే వాడు 6 రోజులు కష్టపడ్డాడు. 10 ఎకరాల పొలం దున్ని వ్యవసాయం చేసి పండించినోడు, ఎకరం పొలం వేసుకొని దాని కలుపు కూడా సరిగ్గా తీయకుండా గాలికి తిరిగినోడు ఇద్దరు ఒకటేనా? మన భాషలో చెప్పాలంటే 10 ఎకరాలు వేసాడు వాడు, సచ్చినట్టు సేద్యం చేశాడు, రాత్రి పగలు కష్టపడ్డాడు. రేపు పంట చేతికి వచ్చినప్పుడు బస్తాలు ఇంట్లో చేర్చుకుంటాడు. వాడిని చూసి ఏడికి తెట్ట నువ్వు. ఎకరానికి 30 కాడికి తక్కువ వేసుకుంటే, లేదు 40, లేదు 30 వేసుకో, 300 బస్తా. 10 ఎకరాలు కష్టపడ్డాడు, రాత్రి పగలు తిన్నాడో తినలేదో నానా చాకీ చేశాడు, 300 బస్తా చేర్చుకున్నాడు. 300 బస్తా వచ్చిందండి. మనకి ఏడొస్తాయి? ఎవడు నిద్రపోమన్నాడు? తిని పొట్టరుద్దుకుంటే ఎవడు తిరగమన్నాడు? ఫుల్ గాస్పల్ అనుకుంటే ఎవడు తిరగమన్నాడు? కష్టపడు నువ్వు కూడా. వారు శ్రమపడినట్టు శ్రమపడు, వారు ఆశ్రయించినట్టు దేవుడిని ఆశ్రయించు. వారి కంటే మెరిట్గా నువ్వు చేయటానికి దేవుడు నీ కృపనిస్తాడు.
అంతేగాని ఇతరుల ఆశీర్వాదాన్ని చూసి విషపు చూపు నిలపొద్దు. వాళ్ళు తింటున్నారే, వాళ్ళు ఇలా ఉంటున్నారే, వాళ్ళు ఇలా పొందారే, వాళ్ళు ఇలా ఈ స్థాయికి వెళ్ళారని వాళ్ళకెళ్ళి చూసే కొద్దీ కొంతమందికి తెలియదు ఇది ఒక తప్పు, ఇది ఒక పొరపాటు, ఇది ఇంకా మనల్ని పాడు చేస్తాను తెలియదు. అలా చూసి ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇన్సైడ్ లోపల నలిగిపోతూ ఉంటారు. అలా నలిగే కొద్దీ వీళ్ళు ఇంకా అనగారిపోతుంటారు. ఆ బుద్ధి వాళ్ళలో పోయిందాకా, ఇతరుల ఆశీర్వాదం చూసి అక్కసుతో అల్లాడే వాళ్ళ ఆ మైండ్ మారిందాకా, వాళ్ళ దృష్టి అటు మళ్ళీ వాళ్ళని ఆశీర్వదించిన దేవుని వైపు చూసిందాకా వీళ్ళని తొక్కుతానే ఉంటాడు ఆయన. ఎంతమందికి అర్థమైందో ఏమో. సూపర్గా అర్థమైంది. ఇది అర్థం కాకపోతే ఇంకేముంది, అర్థమైద్ది. ఎటు చూడాలి? ఇతరుల ఆశీర్వాదాలు చూసి ఏడవాలా, లేకపోతే అది పొందిన వాళ్ళు ఏ మెట్టును సాధన చేసి పొందారో ఆయన వైపు చూడాలా? యా, రెండు అయిపోయినాయి. ఇంకొక టైపు చూపు ఉంది. ఫస్ట్ చూపేమో అనవసర విషయాల్లోకి జోక్యం చేసుకునే చూపు. స్తోత్రం. నర్సు పని ఏంది? పేషెంట్ వస్తే ఇంజెక్షన్ చేయటం. డాక్టర్ గారి సొరుగులు ఎంత వస్తుందో చూడకూడదు. డాక్టర్ గారు లోపల ఎవరితో మాట్లాడుతున్నాడు, అక్కడికి పోయి తలుపు దగ్గర చెవి పెట్టి లోపల పేషెంట్ ఏం చెబుతుంది, ఈయన ఏం మాట్లాడుతున్నాడు, లేకపోతే ఆ పురుషుడు పేషెంట్ ఏం చెబుతున్నాడు, డాక్టర్ గారు ఏం చెబుతున్నారు, ఆ పర్సనల్స్ వినే పని కాదు. నర్సుది, కాంపౌండర్ది. పేషెంట్ని పంపిస్తాడు, ఆ ఇచ్చినటువంటివేవో చూసి ఖచ్చితంగా ఇంజెక్షన్స్ తెప్పించి వాళ్ళకి చేయాలా, వాళ్ళ ఇది చేసుకో ఆ బిళ్ళ ఆ ట్యాబ్లెట్ ఎట్లా అని చెప్పాలి. అంతవరకు నీకు అని తలుపుల దగ్గరికి పోయి ఇట్లాంటి వాళ్ళని ఏమంటారు, అనవసరపు పనులు అన్నమాట. చేయకూడదు అట్లా. ఆ దరిద్రపు మనసు ఎవరిలో ఉన్నా మార్చుకోండి. అనవసరపు విషయాల్లోకి ఇన్వాల్వ్ అయ్యి జోక్యం చేసుకొని లేనిపోయిన శాపాలు తెచ్చుకోవద్దు. మొదటిది. ఈ రెండోది ఏం చెప్పాను నేను? పక్క వాళ్ళ ఆశీర్వాదం వైపు చూసి ఆడవద్దు. వాళ్ళని దీవించిన దేవుడు నిన్ను రెట్టింపుగా దీవిస్తాడు. ఆయన వైపు చూడు, ముచ్చటపడు, సంతోషించో, ఆనందించు. నీ సహోదరుడు బాగున్నాడు, నీ సహోదరి బాగుంది. వాళ్ళని దీవించిన వరుసలో నెక్స్ట్ నిన్నే దీవించబోతున్నాడు దేవుడు. నెక్స్ట్ నిన్నే దర్శించబోతున్నాడు. నెక్స్ట్ నిన్నే హెచ్చించబోతున్నాడు. నెక్స్ట్ నిన్నే నిలబెట్టబోతున్నాడు ఆయన. నెక్స్ట్ నిన్నే వాడుకోబోతున్నాడు ఆయన. సంతోషపడు, కష్టపడు, ప్రయాసపడు, కృప చూపుతాడు. అంతేగాని వాళ్ళు దీవించబడ్డని వాళ్ళ ఆశీర్వాదం వైపు చూసి ఆడవద్దు. కొంతమందికి భలే బయటపడతారండి. కొంతమంది వీడికి తక్కువ మార్కులు వస్తే తిడతా ఉంటారు. పక్కనోడికి కూడా తక్కువ మార్కులు వచ్చినాయి అనుకో, ఏముందిలేయా, ఏముంది అంటే వాడికి తగ్గినాయి కాబట్టి. వాడికి ఎక్కువ వచ్చి వీడికి తగ్గినాయా, వీడికి దినం చేశారే. నో, అట్లా ఏ విషయంలో కూడా దయచేసి ఉండొద్దు. మూడోది, యేసు ప్రభు మీద పరిసయ్యులు నిలిపిన చూపు, దృష్టి. ఇదేంటో తెలుసా? రంధ్రాన్వేషణ. దొరకబుచ్చుకోవాలి, పబ్లిక్ చేయాలి. ఇదొక టైపు దృష్టి. వాళ్ళు ఏ కాడికి గుంట నక్కల్లాగా యేసు ప్రభు ఏం మాట్లాడతాడు, ఏం మాటల్లో తప్పులు పడదాం, యేసు ప్రభు ఎక్కడ ఎలా ప్రవర్తిస్తాడు తప్పులు పడదాం, వెతుకుతానే ఉంటారు. ఇదొక అదే దృష్టి. అసలు ఆయన ఏం మాట్లాడుతున్నాడు, ఆయన మాటల్లో ఉన్న జీవం ఏంటి, అందులో ఉన్న అభిషేకం ఏంటి, అధికారం ఏంటి, అసలు విందాం, గ్రహిద్దాం, ఇది కాదు. దొరకబుచ్చుకుందామని కనిపెట్టుకుంటారు. నీకు తెలుసు కదా, ఇంకా నేను చెప్పేదే ఉంది. వాళ్ళ చూపులన్నీ అదే, అసూయతో నిండి రంధ్రాన్వేషణ. ఈ టైప్ వాళ్ళు ఉన్నారా లేదా? సార్వత్రిక సంఘంలో ఉన్నారా లేదా? కొంతమంది అయితే అచ్చంగా, ఇప్పుడు యూట్యూబ్ దొరికింది కదా, ఈ యూట్యూబీలో ఛానల్లో ఓపెన్ చేశారు. అచ్చంగా వీడికి అదే పని, ఇంక రెండో పనే లేదు. అందరి విసర్జనలనే వెతుకుతూ ఉంటాడు వీడు. అర్థమైందా? గొర్రె ఏం వెతికిద్ది? పచ్చిక బయళ్ళలో పచ్చిక వెతికిద్ది.
పంది ఏం వెతికిద్ది? దానికి అదా ఆనందం, విసర్జనలు వెతికిద్ది పంది. అట్లాగే ఒక్కొక్కడు ఇక అదే పని పెట్టుకున్నాడు అనమాట. అదేంటంటే నేను సంఘాన్ని ఉద్ధరించడానికి పుట్టాను, సంఘాన్ని ఉద్ధరించడానికి పుట్టావు, దిద్దుబాటు చేయడానికి పుట్టావు. బాగుందిరా. అసలు నువ్వు చేసింది ఏంది? అసలు ఇంతకు నువ్వు చేసిన సేవ ఏంది? నువ్వు చేసిన పరిచర్య ఏంది? అసలు నువ్వు పొడిచిన పోటీ ఏంది? పట్టుమని 10 మంది ఆత్మని రక్షించిన చరిత్ర ఉండదు వీడికి. వీడు వేలాది మంది, లక్షలాది మంది జీవితాలను ప్రభావితం చేసి, తిని తినక రాత్రి పగళ్ళు కష్టపడి, నానా బాధలు పడి, ప్రయాసపడి, ఆత్మల్ని వెలిగించి, సంఘాలను గట్టి, సేవకుల్ని సిద్ధపరిచి, అనేక జీవితాలను రక్షణలోకి నడిపించడానికి దేవుని చేత వాడబడిన పాత్రల్ని వీడు కూర్చుంటాడు. వీడి 10 మందిని సంపాదించి రక్షించి వాళ్ళ కోసం కష్టపడిన చరిత్ర వీడికి ఉండదు. వీడికి అదే పని. ఏ పని? ఇక పంది వెతికినట్టు ఎదుగుతూ ఉంటాడు. నేను అంటున్నా, లోపముగా ఉన్న వాటిని విమర్శించి దిద్దుబాటు చేయటం ఎంత మాత్రం తప్పు కాదు, అది రైటే. అయితే ఎవడు చేయాలి? మొదటి కాన్పులో ఉన్న మనిషికి కనీసం 2-3 కాన్పులు అనుభవం ఉన్న మనిషి నిలబడి, అమ్మా కొంచెం బాధ ఉంటుంది రా తల్లి, అలా కాదమ్మా, ఇట్లా ఇట్లా అని ఆలోచన చెబితే, వాడు పెద్దగా అరవకమ్మా, కొంచెం ఓర్చుకోరా, హై బీపీ వస్తుందిరా, తలనరాలు ఎఫెక్ట్ అవుతాయి, కొంచెం ఓర్చుకోరా, తట్టుకోమ్మా, ఏదో పెద్దోళ్ళు చెప్పి, ఏది ఆల్రెడీ 3-4 కాన్పులు పొందినావా, అనుభవం పొందినావా, కొత్తగా పాపం తొలి కాన్పులో ఉన్నటువంటి బిడ్డకి సలహా చెప్తే ఓ పద్ధతి. ఆమె కూడా ఆ సలహా చెప్పి ఆమె చేతినే పట్టుకొని ఆ ప్రసవేదన పడి, మరి మీ అమ్మాయినా మా అమ్మాయినా అంతే అన్నారు కదండి అంటదే. ఇప్పుడు ఈ దరిద్రుల్లో వచ్చి చెప్పటం ఎట్టుందో తెలుసా? వీడికి అసలు పెళ్ళే కాలేదు, అంటే ఈ అమ్మాయికి అసలు పెళ్ళే కాలేదు, కంటున్నాము 5వ వాడిని కంటుంది, 4గురిని కానీ 5వ వాడిని కంటుంది. ఈ పెళ్ళి కాని అమ్మాయి వచ్చి ఆమె దగ్గర నిలబడి, అసలు అట్లా అరుస్తావేంటి నువ్వు? అరవచ్చా? అసలు అదేం పద్ధతి అసలు? చండాలంగా అరవ ఎంత దూరం వినపడుతుంది, బజార్ మొత్తం వినపడుతుంది నీ కేకలంటే. అప్పుడు ఏమంటుంది? 4గురిని కానీ 5వ వాడి ప్రసవేదన పడుతున్న తల్లి ఏమంటుంది? ఇట్లా అమ్మ అంటది. దగ్గరికి వస్తే ఏం చేసింది? ఈ నొప్పేమో కానీ కొడితే తిరిగిద్దనమాట గోబాదరికి. ఉనికి స్తోత్రం కలుగును గాక. పనికి మాలిందానా? ఏమన్నా ఒక్కరినన్నా కన్నావు నువ్వు? అసలు మ్యారేజ్ అయిందా నీకు? బుద్ధి లేదని నాకు చెబుతావు సలహాలు. ఏం తెలుసు నీకు? అంటది. నొప్పులు పడతానే ఆ మాట అంటది. ఇప్పుడు అట్టుంది ఈ దరిద్రులతో నేను మాట్లాడటం. కొంతమంది అదే రంధ్రాన్వేషణ, ఇతరులలో లోపములను వెతుకుట. ఈ టైప్ వాళ్ళు బయట వాళ్ళే కాదు, సంఘాలలో కూడా ఉంటారు. వీళ్ళ పని ఏంటంటే లోపాలు మాత్రమే తీసుకుంటారు. అంతా బాగుంది కానీ అదొకటి బాగలా. చూసారా మరి? అంతా బాగుంది కానీ అదొకటి బాగలా, అంతా బాగుంది కానీ అదొకటి బాగలా. మనిషి బుద్ధి దరిద్ర బుద్ధి. ఈ కర్చీఫ్ మధ్యలో చూడండి, మీకు ఏం కనపడుతుంది? మధ్యలో 4 గళ్ళ మధ్యలో ఏం కనపడుతుంది? ఏం కనపడుతుంది చెప్పండి? ఏం లేదా? సరే, పెన్ను ఒకటి అయ్యా. ఇప్పుడు ఏం కనపడుతుంది? పెద్దగా చెప్పండి, పెద్దగా. ఏంటిది? చొక్కా. గట్టిగా పలకండి. చొక్కా అన్నోళ్ళు చేతులు ఎత్తండి. ఏం కనపడుతుంది? చొక్కా అన్నోళ్ళు చేతులు ఎత్తాలి. సరిగ్గా చేతులు ఎత్తండి. కొంతమంది చేతులు ఎత్తాలి, కనపడలేదమ్మా. కళ్ళజోడిది చెప్పు, ఏం కనపడుతుంది? పెద్దగా చెప్పండి. ఆ లైవ్లో ఉన్న వాళ్ళకి కూడా కనపడుతుందా? లైవ్లో ఉన్నవాళ్ళు కూడా ఏం కనపడుతుందమ్మా? చొక్కా కదా, చొక్కా. బుద్ధి, మన బుద్ధి అది. ఏం చేద్దాం ఇప్పుడు? విశాలమైన తెలుపులో ఒక చిన్న చుక్క అనాలి కదా. ఏమనాలి? విశాలమైన తెలుపులో ఒక చిన్న చుక్క అనాలి. విశాలమైన తెలుపు ప్రస్తావన తెచ్చారా? అలా చొక్కా చొక్కా
నాకు తెలుసుగా ఆ లెక్క. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బుద్ధి బుద్ధి అంతా బాగుంది కానీ ఒకటే, ఆ ఒకటి బాగున్నదాన్ని తీసుకోయా, బాగున్నదాన్ని తీసుకోమ్మా. బాగున్నదాన్ని తీసుకో. పచ్చిక బయళ్ళని గొర్రె ఆహారంగా మేత వేసినట్టు చక్కగా తిను. అశుద్ధంతో నీకెందుకు పందిలాగా? వదిలే. మనుషుల్లో లోపాలు రంధ్రాలు వెతకడానికి మనసును సాధన చేయకూడదు. అదొక దరిద్రపు లక్షణం. నా ప్రియమైన ఆత్మీయ బిడ్డలారా, మన ఆశీర్వాదాలకు అడ్డుకట్టలివి. మనం దీవించబడి దేవుని చేతిలో బలంగా వాడబడకుండా త్రోసివేయబడటానికి ఈ లక్షణాలే కారణం. ముచ్చటగా 3 చెప్పా, ఇంకా ఉన్నాయి, టైం లేదు. పాయింట్ నెంబర్ 1, అన్నిటినీ అనుగ్రహించే దేవుని మీద దృష్టి పెట్టాలి. అన్నిటినీ అనుగ్రహించే దేవుని మీద దృష్టి పెట్టాలి. దేవుని సన్నిధిలోనైనా, సేవకుల దగ్గరైనా, బయటైనా నీకు అప్పగించిన బాధ్యతల మీద మనసు పెట్టాలి, కానీ అదనపు వ్యవహారాల జోలికి వెళ్ళకూడదు. యోసేపులాగా నీతిని ప్రదర్శించాలి. నమ్మకంగా ఇంట్లో పెట్టి మొత్తం అప్పచెప్పాడు. అప్పచెప్పినంత వరకు వర్క్ చేశాడు. అదనంగా పోతిఫెరో వైఫ్ అతన్ని ప్రేరేపించి శోధిస్తే, నిన్ను నాకు అప్పచెప్పలేదమ్మా అన్నాడు. నిన్ను నాకు అప్పచెప్పలేదమ్మా, నిన్ను మినహాయించి మొత్తాన్ని అప్పచెప్పాడు. ఈ మొత్తాన్ని నేను ఏలొచ్చు, కానీ నిన్ను నేను స్పర్శించకూడదు, ఆలోచన కూడా చేయకూడదు. నువ్వు నా యజమానునికి చెందిన దానివి. అది నీతి. అనవసరపు కార్యకలాపాల్లోకి ఇన్వాల్వ్ అవ్వకూడదు. హలో బ్రదర్స్, పరిచారకులు, విశ్వాసులు, దైవజనం, జాగ్రత్త. అదనపు వ్యవహారంలోనికి ఎంటర్ అయితే గెహజీకి పట్టిన గతి పట్టిద్ది. అదనపు వ్యవహారంలోకి ఎంటర్ అయితే యూదాకు పట్టిన గతి పట్టిద్ది. ఎంతమందికి వినపడింది? అట్లా కాకుండా అవసరమైన దాని మీద దృష్టి పెడితే ఎలీషాకు దక్కిన ఆధిక్యత లభించింది. పడితే గట్టి కూడా. అవసరమైన దాని మీద మనసు పెడితే ఎలీషాకు దక్కిన ఆధిక్యత దక్కింది. ఏలియా ఏం తిన్నాడు, ఏం తాగాడు, ఏం తలకు బసాడు, ఏం చూడలా. ఏలియా ముందు రాజులు గడగడలాడుతున్నారంటే ఏ శక్తి? ఇశ్రాయేలు సర్వ సమాజాన్ని సత్యదేవుని వైపు తిరిగి తిప్పాడు. ఆకాశం నుంచి అగ్నిని దించి సత్య నిరూపణ చేశాడు కర్మేలు పర్వతం మీద. దేని శక్తి? దేవుని పరిశుద్ధాత్మ శక్తి. అది చాలు నాకు అనుకున్నాడు. ఇక దేని మీద దృష్టి పెట్టాల. ఎక్కడ కూడా అనవసరపు వ్యవహారాల్లోకి ఇన్వాల్వ్ అవ్వలా ఎలీషా. కానీ గెహజీ ఎట్లా కాదు, ఇన్వాల్వ్ అయ్యాడు. అయ్యి దీవించబడలా, భ్రష్టుడైపోయాడు, భ్రష్టు పట్టిపోయాడు, జబ్బు పాలైపోయాడు. అందరికీ ప్రేమతో చెప్తున్నా, అనవసరపు వాటిలోకి ఇన్వాల్వ్ అయ్యి అనవసరపు వ్యవహారాల్లోకి చేతుల్లోంచి శాపాన్ని తెచ్చుకోవద్దు. సేవకుల గురించి కొంతమంది నిందా ప్రచారాలు చేస్తున్నారు, కొంతమంది చేస్తున్నారు. వాళ్ళు తప్పు చేశారో చేయలేదో తెలియదు, వాళ్ళు తప్పులు చేశారో లేదో తెలియదు, కానీ దాన్ని చిలువలు పలవలుగా ప్రచారం చేసేవాళ్ళు కొంతమంది. వాళ్ళని ఆదరిస్తున్నట్టే, ఓదారుస్తున్నట్టే, వాళ్ళకి సపోర్టుగా మాట్లాడుతున్నట్టే వాళ్ళ గురించి ఇతరులు మాట్లాడిన మాటల్ని మతోన్మాదులు కొంత పబ్లిక్ చేస్తే, నేను దేవుని సంబంధిని, ఆత్మీయుడిని అని చెప్పుకుంటూ, సదరు వ్యక్తికి నేను సపోర్టుగా మాట్లాడుతున్నానని చెప్పుకుంటూ, అవతలి వ్యక్తి ఒక మతోన్మాది అనేవాడు ఏదో కొంచెం ప్రచారం చేస్తే దానివల్ల జరిగిన నష్టం కొంచెం అయితే, నేను దేవుని సేవకుణ్ణి, దేవుని బిడ్డను అనేవాడు చేసిన ప్రచారం ఇంకా 3-4 ఎక్కువ మందికి నష్టాన్ని కలిగించే విధంగా ఉంది. సేవకుల రహస్య జీవితాలు, వాళ్ళు ఎలా జీవించారో, ఎలా అడుగులేశారో. నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడని దేవుని వాక్యం చెబుతుంది. ప్రతి భక్తుని జీవితంలో చిన్నవో పెద్దవో కొన్ని లోపాలు ఉంటాయి. అవి జరిగినాయో లేదో కొంతమంది, కొన్ని నిజాల కంటే కూడా నిందలు ఎక్కువ. ఏ దైవజనుడైనా ఆత్మీయ జీవితంలో అనేక రకాల శోధనలు ఎదుర్కొని నిలదొక్కుంటాడు.
కొన్నిసార్లు మనం ఎరగని కూడా, ఇప్పుడు నా మీద భయంకరమైన అన్యాయపు నిందా ప్రచారాలు చేశారు. నేనేం లెక్క చేయలేదు, ఎందుకంటే కుక్కలు మురిగినట్టు మురుగుతారు కానీ రుజువు చేసే దమ్మె ఎవడుకుంది. నేను దిగాననుకో రంగంలోకి బలి, అందుకే నేను ఎంటర్ వాళ్ళ మొత్తం పిల్లలే మొత్తం ఏనం చేశారు నా ఆత్మీయ బిడ్డలు. ఇక ముందైనా అంతే, కదిలితే ఎవడిని వదిలే ప్రసక్తి లేదు, ఎవడు ఏ రూట్లో వస్తే ఆ రూట్లో. కానీ దైవజనుల జీవితాల్ని భయంకరంగా దుర్మార్గపు ప్రచారాలు చేస్తూ వాటిని అనేక మందికి అందేటట్టు, ఎందుకు? వాడబడుతున్న వాడిని నాశనం చేయాలి, వాడబడుతున్న వాడిని రోడ్డుకు లాగాలి, వాడబడుతున్న వాడికి మానసిక ఒత్తిడి తేవాలి, వాడబడుతున్న వాడిని మెంటల్ స్ట్రెస్కి గురి చేసి చంపాలి. లేకపోతే ఎవడికో ఉపయోగం? ఒక దైవజనుడి మీద ఒక వ్యక్తి దుర్భాషలాడాడు, ఏదో కామెంట్స్ చేశాడు, దుర్భాషలాడి దాన్ని పబ్లిక్ చేయటం వల్ల, దాన్ని ఇంకొకటికి ఎక్స్పోజ్ చేయటం వల్ల సంఘానికి వచ్చిన లాభం ఏంటి? సంఘానికి వచ్చిన క్షేమం ఏంటి? ఎవరు చేసినా అది రైట్ కాదు. నేను ఎవ్వరిని ఒప్పుకోను ఈ విషయంలో. ఈ ప్రచారం చేసేవాడి జోలికి వచ్చాడా? మాట్లాడిన ఇప్పుడు ఈ నింద మోసే దైవజనుడు ఈ ప్రచారాలు చేసే వ్యక్తుల జోలికి వచ్చాడా? అతను ప్రకటన ఏదో అతను చేసుకుంటున్నాడు, పొద్దున్న లెగుస్తున్నాడు, తింటున్నాడు, తింటలేదో పోయి అక్కడ కూటమని, అక్కడ కూటమని, అక్కడ కూటమని, అక్కడ కూటమని, ఎక్కడ ఖాళీగా ఉన్నాడు పాపం. ఎక్కడో చోట చేస్తానే ఉన్నాడు, తిరుగుతూనే ఉన్నాడు, ప్రకటిస్తూనే ఉన్నాడు, పరిచర్య చేస్తూనే ఉన్నాడు, ఎక్కడ ఖాళీగా ఉన్నాడు. పరిచర్య చేసేవాడిని ఆ పరిచర్యను చూపించు, నీకు చేతనైతే, లేకపోతే నోరు మూసుకో, ప్రార్థన చేయి. అంతేకాని ఇతని గురించి ఇలా అన్నారు, ఇతని గురించి ఇలా అన్నారు, పాపం, అయ్యో పాపం అని అన్న మాటలన్నీ పెట్టి ఏం బుద్ధి అది? ఏం బుద్ధి అది? ఒక దైవజనుడి జీవితాన్ని నలుగురిలో ఆరాడిపరిస్తే సంఘానికి క్షేమమా, నాశనమా? ఒక దైవజనుడి జీవితాన్ని నలుగురిలో ఆరాడిపరిస్తే, ఒక దైవజనుడి తప్పుని నలుగురిలో ఆరాడిపరిస్తే అది నీ జోలికి రాలా, నీ ఊసెత్తలా, నీ ప్రస్తావన తేలా, నీ జోలికి రాలా. పొద్దున్న లేసే సాయంత్రం దాకా కూటాల్లో, పరిచర్యల్లో ప్రభు మహిమార్థంగా వాడబడతా ఉన్నారు. నువ్వు ఎందుకు ఎత్తుతావు? నిన్నెవడో సపోర్ట్ చేయమన్నాడు? నిన్నెవడు మాట్లాడమన్నాడు? సరే మాట్లాడావు అనుకో, అవతల వాడు చేసిన కామెంట్స్ పెట్టాల్సిన అవసరం లేదు కదా, పెట్టాల్సిన అవసరం లేదు కదా. ఫలానా వ్యక్తిని ఇలా అన్నారు, నేను దీన్ని ఖండిస్తున్నాను, ఇది చాలా బాధాకరంగా ఉంది, దయచేసి ఇలాంటి మాటలు ప్రచారం చేయొద్దు అంటే పోయిద్ది. ఆహా, నీట్గా మళ్ళీ ఏ ఒక కటింగ్ కూడా మిస్ కాకుండా ముందు ఒక కటింగ్, వెనక కటింగ్ పెట్టి, ఎట్లా సోదరా? ఇది ఎలా ఆత్మీయత? ఇది ఎలా దైవభక్తి? ఇది ఎలా సానుభూతి? ఇది ఎలా న్యాయం? కానీ దైవజనుల జీవితాలను నలుగురిలో ఆరాటిపరిస్తే సంఘానికి క్షేమమా, నష్టమా? నష్టమే. ఎవరు చేసినా దాన్ని నేను యాక్సెప్ట్ చేయను. కానీ జీవితాల్లోకి ఎంటర్ అయిపోయి, నేను చెబుతున్న దీవెన రాదు, శపించబడతారు. దీవెన రాదు, శపించబడతారు. చేయకూడదు అట్లా. ఒకవేళ నీ జోలికి వస్తే, నీ పర్సనల్స్ని ఏదో నలుగురిలో ఆరాడిపరిస్తే, ప్రతీకార చర్యగా ఆ పనికి నువ్వు పూనుకున్నావంటే, ఏదో పాపం బాధేసింది, గాయపడ్డాడు, అతని జోలికి అతను వెళ్ళినందుకు ప్రతీకారంగా ఇతని రహస్యాన్ని అతను బయటేశాడు అని అతని బాధని అలా వ్యక్తం చేశాడని కొంచెం ఆలోచించేదానికి అవకాశం ఉంటుంది. ఇదెక్కడ దుర్మార్గం రా నాయన? నీ జోలికి రాలా, నీ ఊసెత్తలా, నీ ప్రస్తావన లేదు, తీసుకొచ్చి నలుగురిలో భయంకరంగా ఆరడిపరుస్తా ఉన్నా. ఎవ్వరు చేసినది రైట్ కాదు, అది ఆత్మీయుల లక్షణం కాదు. అది ఆ విషయంలో సరి చేసుకోవాలి, అలాంటివి తీసేయడానికి ప్రయత్నం చేయాలి. దయచేసి ప్రేమతో చెప్తున్నా, అలాంటివి తీసేయడానికి ప్రయత్నం చేయాలి. ఈ విషయంలో సరి చేసుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు అడితిరిగి సంఘానికి వస్తుంది నష్టం. ఎందుకంటే కొంతమంది ఎంతో ప్రాణప్రదంగా అనుసరించి ఫాలో అయ్యి మంచి మాదిరిగా తీసుకుంటారు. అనుసరించే వాళ్ళందరూ కూడా, అరే మనం ప్రాణప్రదం అనుకుంటున్న దైవజనుడు ఇంత భయంకరంగా చేశాడా, ఇంత దారుణమా
అని దాన్ని ఆధారం చేసుకుని వీడు పడే అవకాశం ఉంటుంది. అంత గొప్పవాడు అనుకున్నవాడే అంత దారుణంగా పడిపోయినప్పుడు మనమెంత అనుకుని వెనక్కి జారే అవకాశం ఉంటుంది. చిన్నవో పెద్దవో కొన్ని లోపాలు ప్రతి భక్తుల్లో ఉండొచ్చు. నేనున్నానండి, నాకున్న కొన్ని లోపాలు నాకుంటాయి. అసలు ఏ పాపము లేని పరిశుద్ధుడిని, ఏ లోపము లేని మచ్చలేని చంద్రుణ్ణి అని నేను యేసు ప్రభువు నేను చెబుతాను. అయింది ఆ మొక్క ఎవడు చెప్పినా తేడానే. దైవజనుల జీవితాల్లోకి తొంగి చూడాలనుకోడు. విశ్వాసులారా వినండి, వాళ్ళ పర్సనల్స్ మాట్లాడుకుంటూ ఉంటారు విశ్వాసులు కూడా. ఎట్లంట తెలుసా నీకు, ఎట్లంట అట్లంట, నీకెందుకు? పైన ఉన్న అభిషేకం మీద ఎలీషా దృష్టి పెట్టినట్టు పెట్టు. అంతేగాని శూన్యం స్త్రీ దగ్గరికి వెళ్తున్నాడు, ఆ గదిలో కూర్చుంటున్నాడు, వాళ్ళ ఆయన వృద్ధుడు, ఆమెకు పిల్లలు లేరు, ఈ సోది నీకెందుకు? చెప్పుకుంటే ఆమె చెప్పుకుంటుంది, అడుక్కుంటే ఆమె అడుక్కుంటుంది, నీకెందుకు? ఏమయ్యా, ఎంతమందికి అర్థమైంది? వెళ్ళొచ్చా? అందులోకి వెళ్ళొచ్చా? అనవసరపు వ్యవహారాల్లోకి నువ్వు అడుగు పెట్టడం శాపానికి కారణం, అయితే దీవెన కాదు. అవి పక్కన పెట్టి ఆ వ్యక్తుల్ని వాడుకుంటున్న దేవుని ఆత్మ మీద నువ్వు దృష్టి పెడితే నువ్వు ఎలీషా అవుతావు. రెండంతలు దీవించబడతావు. చెప్పు గట్టిగా, రెండంతలు దీవించబడతావు. ఆమేనను. రెండంతలు దీవించబడతావు. ఆమేనను. రెండవది, ఇతరుల ఆశీర్వాదాన్ని చూసి అసూయపడద్దు. వాళ్ళు సమృద్ధిగా తింటున్న దాన్ని బట్టి, డిగ్నిటీగా ఉన్నదాన్ని బట్టి, వాళ్ళకి ఉన్న సౌకర్యాలను బట్టి నువ్వు ఈర్ష్య చెందొద్దు, అసూయ చెందొద్దు. దాన్ని బట్టి సణుక్కోవద్దు, గొణుక్కోవద్దు, నిన్ను నువ్వు శపించుకోవద్దు. వరుసలో నువ్వు కూడా ఉన్నావు. వాళ్ళని దీవించిన దేవుడు నీకు కూడా సర్వసమృద్ధిని ఇవ్వబోతున్నాడు. వాళ్ళ బిడ్డలను ఆశీర్వదించి జాబ్స్ ఇచ్చిన దేవుడు అంతకంటే గొప్ప జాబులు నీ బిడ్డకి ఇవ్వబోతున్నాడు దేవుడు. నువ్వు అనవసరంగా వాళ్ళ మీద అసూయపడి సణుక్కొని గొండుకొని నీ బిడ్డకు వచ్చే ఆశీర్వాదాన్ని పాడు చేయవాకు. వాళ్ళని దీవించు. బాగున్నారు, ఎట్లనో ఒకప్పుడు కష్టాలు పడ్డారు, ఇప్పుడు బాగున్నారు, ఇంకా బాగుండాలి, నా ప్రభువా నీకు స్తోత్రం అనుకో. నువ్వు డబల్ నిన్ను దీవించకపోతే అప్పుడు అడుగు. డబల్ నిన్ను దీవించకపోతే అప్పుడు అడుగు. ప్రైజ్ ద లార్డ్. సేవ అయినా అంతే. నీ సాటి సేవకుడు సేవలో వృద్ధి చెందుతుంటే దీవించు. ఇంకా వాడుకోతండ్రి నీ బిడ్డని, సత్యమందు స్థిరపరచు తండ్రి అని దీవించు. నీ సేవను దేవుడు విస్తరింపజేస్తాడు. ఆ మనసు నచ్చింది దేవునికి. కుళ్ళుబోతు బుద్ధి కాదు, సంతోషపడే మనసు నచ్చింది. మూడవది ఏంటి? రంధ్రాన్వేషణ. మాటల్లో తప్పులు పట్టుకోవడానికి, ప్రవర్తనలో తప్పులు పట్టుకోవడానికి, పంది విసర్జన కోసం వెతికినట్టు ఆ వెతుకులాట మంచిది కాదు. నేను ఏ భక్తుని లోపాలు నాకు అవసరం లేదు. ప్రతి భక్తునిలో నుండి నాకు ఉపయోగపడే మంచిని తీసుకోవాలని నిర్ణయించుకున్నాను నేను. ఇప్పుడు ఇతరుల లోపాలు ఎంచనేలా? నేను పరిపూర్ణున్నాయి, నేను యేసు వంటి వాడిని కంప్లీట్గా అయినప్పుడు, నా కళ్ళు ఫ్రెష్గా ఉన్నప్పుడు ఇతరులను నేను గమనించవచ్చు. నా మనసుకు నాకే, నా ప్రవర్తనలో ఎన్నో లోపాలు నాకు కనపడతాయి. ఇతరుల రంధ్రాన్వేషణ చేసేదానికి నేనేం చేస్తాను? నాకెందుకు అది? నాకు ఆ పని ఏమన్నా అప్పచెప్పాడు ఏంటి? జోగారు మంచి దైవజనుడు, ప్రార్థనాపరుడు, నేను ప్రార్థన నేర్చుకుంటా. ముంగమూరు దేవదాసాయి గారు మంచి దైవజనుడు, ప్రార్థనాపరుడు, క్రమము కలిగిన వాడు, క్రమశిక్షణ కలిగిన వాడు, నేను క్రమశిక్షణ నేర్చుకుంటా. భక్త సింగ్ గొప్ప దైవజనుడు, మంచివాడు, భాష తెలియని ప్రదేశానికి వచ్చి లక్షలాది మంది ఆత్మలను ప్రభావితం చేశాడు. మోకాళ్ళ మీద ప్రార్థన చేసి బహిరంగ సువార్త ప్రకటనను వెలుగులోకి తీసుకొచ్చి ఒక మంట మండాడు. నేను దాన్ని తీసుకుంటా, ఆ మంచి కావాలి నాకు. యేసన్న గారు మంచి దైవజనుడో, చదువు 6వ క్లాసు అని కొంతమంది ఎగతాళి చేస్తున్నారు. చదివింది 6 తరగతులైనా ఈరోజు ఆయన బోధలో పెరిగిన వాళ్ళలో కలెక్టర్లు ఉన్నారు,
డాక్టర్లు ఉన్నారు, విదేశాల్లోకి వెళ్ళి గొప్ప గొప్ప జాబుల్లో ఉన్నోళ్ళు ఉన్నారు, ఆ బోధలో పెరిగిన వాళ్ళు, ఉన్నతమైన హోదాల్లో ఉన్నారు. అలాంటి వాళ్ళకి టీచ్ చేశాడు ఆయన. మళ్ళీ చెప్తున్నా, దైవ సేవకి మానవ సంబంధమైన చదువు జ్ఞానంతో నిమిత్తము లేదు. బైబిల్ చదవగలిగే నాలెడ్జ్ ఉంటే చాలు. కొంతమంది ప్రబుద్ధులు దీని గురించి కూడా కామెంట్స్, చదువు 6వ తరగతి చదువు, 6వ తరగతోడికి ఏం తెలుసు, 6వ తరగతోడికి ఏం తెలుసు, 6వ తరగతోడికి ఏం తెలుసు. మరి అంతకంటే ఎక్కువ తరగతులు చదివినోడికి సిగ్గుశరం ఉందా? 6వ తరగతి చదివినోడు లక్షలాది మందిని ప్రభావితం చేశాడు. తెగ చదివానని మాట్లాడుతున్నావు, సిగ్గుశరం లేనోడా, నువ్వేం చదివావు, నువ్వేం సాధించావు అని అడుగుతా. నువ్వేం సాధించావు? శాలేమరాజు 8వ తరగతి చదువు, 8వ తరగతి చదువు, 8వ తరగతి చదువు. లక్షల మంది జీవితాలు ప్రభావితమైనవి. మరి నువ్వేం సాధించావు? మేమెప్పుడు మా చదువు మీద, మాకు లోకపరంగా వచ్చిన జ్ఞానం మీద డిపెండ్ అవలా. పరిశుద్ధాత్మ అభిషేకం మీద ఆధారపడ్డాం, దేవుని శక్తి మీద ఆధారపడ్డాం. మోకాళ్ళ ప్రార్థనతో దేవుని పాదాలను సమీపించి ఆత్మల కొరకు గోజాడి అంగలార్చి ఏడ్చి ప్రకటించి ప్రార్థించి దేవుని మహాకృపతో వేలాదిగా లక్షలాదిగా ఆత్మల్ని ప్రభావితం చేయడానికి ఆయన కృపతో వాడుకున్నాడు. లోక సంబంధమైన చదువు బైబిల్ చదవడానికి ఉపయోగపడింది, కానీ బైబిల్ అక్షరాల వెనుకున్న ఆత్మను అర్థం చేసుకోవడానికి ఆత్మ అభిషేకము ప్రత్యక్షత ఉపయోగపడింది. ఇది తెలియదు. ప్రతి ఒక్కడు మాట్లాడటమే. 6వ తరగతి చదివితేనేమండి, 6వ తరగతి చదివితేనే తనకు తెలిసినంత వరకు, తనకున్న అవకాశంలో, తనకున్న ఆయుష్కాలంలో ఏ రోజు కూడా పోనీయకుండా ప్రతిరోజు కష్టపడి కర్పూరంలాగా కరిగిపోయి చివరికి చచ్చిపోయే పొజిషన్లో ఉండి కూడా వెళ్ళి సువార్త ప్రకటించి వచ్చాడు ఆయన. ఏమి నేర్చుకున్నాడు ఇది దరిద్రులు? ఆ మాదిరి ఏమి నేర్చుకున్నారు? అసలు వినయం ఏదండి? అవతలోడి దగ్గర ఉన్నదాన్ని నేర్చుకోవడానికి ముందు భక్తి, వినయం, గౌరవం, సంస్కారం. చదువు సంస్కారాన్ని నేర్పుతుంది అంటారు లోకస్తులు. 6 తరగతులు చదివినోడి దగ్గర ఉన్న సంస్కారం, నేను అంత చదివాను ఎంత చదివాను ఎచ్చులు పడేవాడి దగ్గర ఏది సంస్కారం? పిల్లకాకులు వాగినట్టు ఊరక వాళ్ళట్లా వీళ్ళిట్లా వాళ్ళట్లా వాళ్ళని గురించి, పబ్లిక్లో ఉన్న వాళ్ళని గురించి మాట్లాడుకుంటే మనం గుర్తింపబడతామని పనికి మళ్ళీ అదొక బారో, ఇదొక సేవలాగా. నువ్వు పొడిసే పోటేదో పొడువు అమ్మా, నువ్వు సంపాదించే ఆత్మ లేదో సంపాదించు, నువ్వు ఇవ్వాల్సిన మాదిరి ఏదో ఇవ్వు, వాళ్ళని మించి ప్రయాణం చేయి. అప్పుడు నేను కూడా ప్రతి ఒక్కడు ఎవడు ఏం మాట్లాడుతున్నారో వింటా, నేను కూడా అందరం నేర్చుకుంటాం. నీకు తా తెలీదు, తూ తెలీదు, ప్రతి ఒక్కడిని విమర్శించడం, ప్రతి ఒక్కడిని మాట్లాడటం. ఇట్లాంటి వాళ్ళని సపోర్ట్ చేసిన వాళ్ళు కూడా శాపగ్రస్తులే అవుతారు. డైరెక్ట్గా చెప్తున్నా. భక్తి పరులు ఆత్మీయులు. ఇప్పుడు ఏసన్న గారు ఉన్నాడు, భక్తి సింగ్ గారి దగ్గర సువార్త బహిరంగంగా ప్రకటించే విషయంలో ఎలాంటి మెళకు ప్రదర్శించాలో నేర్చుకున్నా. ఏసన్న గారు సంఘ క్రమములు, సంఘ విస్తరణ, పరిచర్య విధానం, ఆరాధన సులభ శైలిలో చదువుకున్నోడికి, చదువు లేనోడికి అర్థమయ్యే 10 భాషలో వాక్యం చెప్పటం, అద్భుతమైనటువంటి కృపలు పొందాడు ఆయన. చదువుకున్నోడికి అర్థమైద్ది, చదువు లేని మొరట మనిషి కూర్చున్నా కూడా వాక్యం అర్థమైద్ది. చెప్పాడు. సభలో కూర్చున్న వాళ్ళలో 80% మందికి వాక్యం అర్థమయ్యేటట్టు ప్రకటించాడు ఆయన. ప్రతి భక్తుని దగ్గర నేర్చుకోదగ్గ మంచి ఉంటుంది, దాన్ని వెతకాలి, కానీ రంధ్రాలు వెతుక్కొని శాపగ్రస్తులు కాకూడదు. అయిపోయింది. ఇది చాలా ప్రాముఖ్యమైంది, అందుకే కంప్లీట్గా మాట్లాడా. 10 అయితే అయింది అంటే ఇప్పుడు 10 అయిందన్నమాట అనేది మీకు సంకేతం ఇస్తున్నా. పైకి లేచి నిలబడండి. నీ ఆశీర్వాదాన్ని అడ్డగించే 3 పనికిమాలిన చూపులు, 3 పనికిమాలిన చూపులు నీ ఆశీర్వాదాన్ని అడ్డగిస్తే, ఈ పనికిమాలిన చూపులు వాటిని విసర్జించు. ఈ లోపాలు నీలో ఉంటే దిద్దుకో, సరి చేసుకో.
దీవించబడతావు. లోపాలు కనపడితే కప్పటానికి ప్రయత్నం చేయాలి కానీ విప్పటానికి ప్రయత్నం చేయకూడదు. నోవహు మీద నుండి తొలగిన వస్త్రాన్ని మిగిలిన సహోదరులతో పంచుకున్నాడు హాము. శాపగ్రస్తుడయ్యాడు. నాన్న ఒంటి మీద వస్త్రం తొలగిపోతే పోయి కప్పాలి, కానీ వీడు ఆ వస్త్రం తొలగిపోయిందని బయటకు వచ్చి సహోదరుల దగ్గర ఎకిల్ నవ్వులు నవ్వుతున్నాడు. వీడు ఎగతాళోడు, ఈ అపహాసకుడు ఎకిల్ నవ్వులు నవ్వుతున్నాడు. ఈ హామ్ అనేవాడు కొడుకే మళ్ళా నోవాహుకి. కానీ షేము యాపెతు ఇద్దరు, ఒరే మూర్ఖుడా, ఆయన మన నాన్నరా, మనకు జన్మనిచ్చిన తండ్రిరా, ఆయన నగ్నత్వాన్ని నువ్వు చూసావని ఆయనకు తెలిస్తే ఎంత బాధపడతాడురా, ఎంత సిగ్గుపడతాడురా. అసలు ఆయన గుడారంలోకి నువ్వెందుకు వెళ్ళావురా, ఆయన గదిలోకి నువ్వెందుకు వెళ్ళావు దరిద్రుడా? ఆయన పిలిచాడా నిన్ను? నిద్రపోతున్నాడు గదిలోకి ఎందుకు వెళ్ళావు నువ్వు? సిగ్గు లేకుండా నాన్న ఒంటి మీద వస్త్రం పోయిందని చెప్తున్నావా? అంటే మేము కూడా వచ్చి చూడమనే అని వస్త్రం తీసుకొని గుడారంలో తండ్రి అలా ఉంటే ఇలా తిరిగి అటోకటి ఇటోకటి ఇద్దరు ఇలా తిరిగి ఆ వస్త్రాన్ని అలా తీసుకెళ్ళి వెనక్కి నడిచి తీసుకెళ్ళి తండ్రి మీద కప్పి నిలబడ్డారు. పైన వస్త్రం వచ్చేటప్పటికి సడి దగ్గర లేచాడు నోవా. చూశాడు, పైన వస్త్రం ఉంది. అర్థమైంది, అయ్యో అని. అయ్యా, ఈ వస్త్రం నా మీదకి ఎలా వచ్చింది అంటే మేమే తెచ్చి కప్పాము నాన్న. అవునా? బా, ఎట్లా తీసుకొచ్చారయ్యా? నేను ఇలాగా ఉన్నదాన్ని మీరు నా నగ్నత్వాన్ని చూసారా? చూడలేదు నాన్న. ఇట్లా వెనక్కి వచ్చి ఇలా ఈ బట్ట తీసుకొచ్చి మీ మీద కప్పాము. దగ్గర తీసుకున్నాడు. ఎంత సంస్కారం రా మీకు, నాన్న మీద ఎంత గౌరవం అయ్యా. నేను అజాగ్రత్తగా ఉన్నాను, మీరు కప్పారా? దగ్గర తీసుకుని తృప్తి చెందాడు. నేను ఇలా ఉన్నాను మీకు ఎలా తెలుసు అంటే హాము చెప్పాడు. హాము చూసి మాకు చెప్తే మేము వచ్చి ఇలా కప్పామంటే వాడు కప్పొచ్చు కదా, చేయలేదు, మాకు చెప్పాడు. కోపం వచ్చింది. ఎరా, నువ్వు చూసావు కదా, నువ్వు కప్పొచ్చు కదా. మౌనంగా ఉన్నాడు. నా నగ్నత్వాన్ని చూసింది కాక సహోదరులకు చెప్పి వాళ్ళు కూడా చూచేటట్టు చేయడానికి ప్రయత్నించినందుకు గాను నీకు ఇలాంటి పరిస్థితి వచ్చిందిరా అని శపించాడు. వాడు చెప్పినందుకు మీరు కూడా అపహాసించుచూ వచ్చి నన్ను చూడకుండా సంస్కారయుతంగా గౌరవనీయంగా ప్రవర్తించినందుకు కానీ ఇదిగో ఈ దీవెన మీకు. అవునా? అలాంటి మనసు కప్పాలి, చేతనైతే కప్పాలి, కానీ విప్పడానికి ప్రయత్నం చేయకూడదు. ప్రేమ దోషములను కప్పును అని రాయబడి ఉంది. ఏం చేయను? దోషములను కప్పును అని రాయబడి ఉంది.